హలో ఎఫ్ఎం మా అకౌంట్స్లో నెట్ ప్రాఫిట్ ఉంటుంది. బట్ కొత్త ఫేస్లు కనిపిస్తున్నాయి. పాత క్లాసులు చూసారా? చూస్తేనే ఇది అర్థమవుతుంది. సో అకౌంట్స్లో మీకు నెట్ ప్రాఫిట్ ఉంటుంది, కానీ ఎఫ్ఎంలో నెట్ ప్రాఫిట్ ఉండదు. ఏముంటుంది? క్యాష్ ఫ్లోస్ ఉంటుంది. సార్ క్యాష్ ఫ్లోస్కి నెట్ ప్రాఫిట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఎక్రోల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం. ఎక్కడ? అకౌంట్స్. అంటే రిసీవ్డ్ రాస్తాం, రిసీవబుల్ రాస్తాం, రిసీవ్డ్ రాస్తాం, రిసీవబుల్ రాస్తాం. సార్ ఇక్కడ పెయిడ్ రాస్తాం, పేయబుల్ రాస్తాం. బట్ ఎఫ్ఎంలో ఓన్లీ ఎప్పుడు మాత్రమే నువ్వు కన్సిడర్ చేస్తావు? ఓన్లీ వెన్ ఇట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ క్యాష్. ఇక్కడ క్యాష్ అంటే బ్యాంక్ కూడా. సో బ్యాంక్లో క్యాష్ రియలైజ్ అయితేనే కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ వన్ సార్, ఇప్పుడు ఎఫ్ఎంలో నేను డెసిషన్ మేకింగ్ చేసేటప్పుడు ఓన్లీ క్యాష్ ఫ్లోస్ తీసుకుంటాను. ఒక ఇయర్కే తీసుకుంటానా, ఆ ప్రాజెక్ట్ పీరియడ్ మొత్తానికి తీసుకుంటాను. బట్ అకౌంట్స్లో 1 ఫైనాన్షియల్ ఇయర్ గురించే మాట్లాడతాను. ఏది మాట్లాడినా కాస్టింగ్లో అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్. బట్ ఎఫ్ఎంలో మాత్రం ఒక పీరియడ్ ఉండదు. ఎలా ఉంటుందమ్మా? ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ది ప్రాజెక్ట్. అందుకని ఇక్కడ ఒక కాన్సెప్ట్ పిక్చర్లోకి వచ్చింది. అకౌంట్స్లో రాలేదు, కాస్టింగ్లో రాలేదు, ఇక్కడ వచ్చింది. ఎందుకంటే ఒక పీరియడ్ మాట్లాడవు నువ్వు. ఒకటి ప్రజెంట్ ఉంటుంది, ఒకటి పాస్ట్ ఉంటుంది, అండ్ ఫ్యూచర్ ఉంటుంది. ఇవన్నీ ఒక యూనిఫామ్లోకి తీసుకురావాలి అనే కాన్సెప్ట్నే టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అంటారు. ఏమంటారమ్మా? సో వీ హ్యావ్ ఏ అంటే మనం ఫార్ములాస్ కాకుండా ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్యూచర్ వాల్యూకి తీసుకెళ్తామా, ప్రజెంట్ వాల్యూకి తీసుకెళ్తామా అమ్మా? ఫ్యూచర్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకొస్తాం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ప్రజెంట్ వాల్యూ? జనరల్లీ ఎవ్రీ ఇయర్ డిఫరెంట్ అమౌంట్ ఉంటే ప్రజెంట్ వాల్యూ ఫార్ములా ఏంటమ్మా? ఫ్యూచర్ వాల్యూ ఇంటూ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. అదే ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటే ఫ్యూచర్ వాల్యూ ఇంటూ మా వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు యానిటీ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ నేర్చుకున్నారా? అవి మీకు ఎక్కడ కష్టం అవుతాయి అనే మిమ్మల్ని హోల్డ్ చేసింది నేను. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం అవి డిఫికల్ట్ ఫీల్ అవుతారు, ఇదేంటి అదేంటి అని. బట్ మీరు క్యాలిక్యులేటర్లో చేస్తే చాలా ఈజీగానే ఉంటాయి, అవి ఏం పెద్ద డిఫికల్ట్ కాదు. రైట్ సార్, ఒకవేళ పర్పెచువిటీ ఉంటే అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సేమ్ అమౌంట్ వస్తుంటే అప్పుడు ఏంటమ్మా? పీరియాడిక్ పేమెంట్స్, నథింగ్ బట్ ఫ్యూచర్ వాల్యూ ఇన్ ఏ సింగిల్ పీరియడ్. పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై, సరే గ్రోత్ కూడా ఉంటే పీరియాడిక్ పేమెంట్స్ డివైడెడ్ బై ఆర్ మైనస్. మోస్ట్లీ ఇవే వాడతాం ఎఫ్ఎంలో. ప్రజెంట్ వాల్యూ, మనం ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మోస్ట్లీ ఇవే వాడతాం. ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మోస్ట్లీ ఇవే వాడతాం. సార్ ఎఫ్ఎంలో క్యాష్ ఫ్లోస్ని ఫైండ్ అవుట్ చేస్తాను. క్యాష్ ఫ్లోస్ 2 టైప్స్ ఉంటాయి: క్యాష్ ఇన్ఫ్లోస్, క్యాష్ అవుట్ఫ్లోస్. సో క్యాష్ అవుట్ఫ్లోస్ జనరల్లీ క్యాష్ ఇన్ఫ్లో ముందు ఉంటుందా, క్యాష్ అవుట్ఫ్లో ముందు ఉంటుందా? ఒక బిజినెస్ అవుట్ఫ్లో ముందు ఉంటుంది. అండ్ ఇనిషియల్ పీరియడ్లో ఎక్కువ ఉంటుంది, బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కూడా ఉండొచ్చు. ఇన్ఫ్లో ఏమో స్టార్ట్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వస్తుంది. వీటన్నిటిని ఒక ప్రజెంట్ వాల్యూకి తీసుకురావాలి. సార్ ఇక్కడ కొన్ని థింగ్స్ ఉంటాయి. ఇనిషియల్ పీరియడ్. ఇనిషియల్ పీరియడ్ అంటే ఏ ఇయర్ అమ్మా? 0 ఇయర్. డ్యూరింగ్ ద ప్రాజెక్ట్ 1, 2, 3, 4. మన ప్రాజెక్ట్ ఎన్ని ఇయర్స్ అమ్మా? 5 ఇయర్స్. 5th ఇయర్ అనేది ఎండింగ్ పీరియడ్. డ్యూరింగ్ ద ఇయర్లో వచ్చే అమౌంట్స్ ఎండింగ్ పీరియడ్లో కూడా వస్తాయి. బట్ ఎండింగ్ పీరియడ్లో అడిషనల్గా ఏమొస్తాయి సార్ అంటే టర్మినల్ ఫ్లోస్. ఏమంటారు దాన్ని? అంటే బిజినెస్ ఎండ్ అయినప్పుడు కొన్ని ఎడిషనల్ ఫ్లోస్ వస్తాయి. నువ్వు మిషనరీ సేల్ చేస్తూ ఉంటావు, మిషనరీ అవన్నీ సేల్ చేస్తూ ఉంటావు, కాబట్టి ఎడిషనల్ ఫ్లోస్ వస్తాయి. వాటిని ఏమంటారమ్మా? టర్మినల్ ఫ్లోస్. ఇనిషియల్ పీరియడ్ గురించి మాట్లాడుతున్నాం మనం. జనరల్ ఇనిషియల్ పీరియడ్ ఒక ప్రాజెక్ట్ న్యూగా స్టార్ట్ అవ్వచ్చు, ఓల్డ్ ప్రాజెక్ట్ రీప్లేస్మెంట్ అవ్వచ్చు. ఎన్ని కేసెస్ ఉంటాయమ్మా? 2 కేసెస్, న్యూ, రీప్లేస్. న్యూగా స్టార్ట్ అయినప్పుడు ఇబ్బంది ఏం లేదు నీకు.
అవుట్ ఫ్లోస్ అని ఉంటుంది, ఒక్కటే ఉంటుంది. ఏంటమ్మా? క్యాష్ అవుట్ ఫ్లో. ఎంత నువ్వు ఇన్వెస్ట్ చేస్తున్నావో అదే క్యాష్ అవుట్ ఫ్లో. బట్ రీప్లేస్మెంట్లో న్యూ మిషన్ని దేంతో ఎక్స్చేంజ్ చేసుకుంటున్నావు అంటే ఓల్డ్ మిషన్ ఏం చేస్తున్నావు నువ్వు? సేల్ చేస్తున్నావు. ఇలా సేల్ చేసినప్పుడు నీకు ఇక్కడ అవుట్ఫ్లో ఏంటి అని చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అది హైలైట్ చేస్తాం. ఎంటైర్ ఎఫ్ఎంలో ఓన్లీ క్యాష్లో వచ్చేది అవుట్ఫ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓల్డ్ మిషన్ సేల్ చేస్తే అక్కడ గెయిన్ ఆర్ లాస్ వస్తుంది, అది అకౌంట్స్లో ఉంటుంది, పిఎన్ఎల్లో కనిపిస్తుంది. దాన్ని కూడా క్యాష్ ఇన్ఫ్లో ఆర్ క్యాష్ అవుట్ఫ్లో కింద ట్రీట్ చేస్తారు. గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? మా గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా? గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా? గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ క్యాష్ ఇన్ఫ్లోనా క్యాష్ అవుట్ఫ్లోనా? ఇట్స్ నాన్ క్యాష్ ఐటమ్. మరి ఇక్కడ క్యాష్ ఐటమ్ ఏంటి? సేల్ వాల్యూ. సేల్ వాల్యూ ఇస్ ద క్యాష్ ఫ్లో. క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో. గెయిన్ అనేది ఏంటమ్మా? నాన్ క్యాష్, నియర్ బుక్ ఎంట్రీ. ఇది జస్ట్ నేను అకౌంట్స్లో ఇంత గెయిన్ వచ్చిందని చూపించుకోవడానికి క్యాలిక్యులేట్ చేశాను అంతే. సేల్ వాల్యూ ఇస్ ద ఇన్ఫ్లో. అది బుక్ వాల్యూతో కంపేర్ చేసి మా గెయిన్ ఆర్ లాస్ ఫార్ములా ఏంటి? సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ ఫార్ములా ఏంటి? కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ అంటే ఇప్పటి వరకు ఉన్న డిప్రిషియేషన్, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఉన్న డిప్రిషియేషన్. బుక్ వాల్యూని సేల్ వాల్యూతో కంపేర్ చేసి ఇప్పుడు ఈ ఫార్ములాలో నీకు నెగిటివ్ వచ్చిందంటే లాస్, పాజిటివ్ వస్తే గెయిన్. ఇప్పుడు ఈ లాస్ కానీ గెయిన్ కానీ క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? జనరల్లీ ఎఫ్ఎంలో ఓన్లీ క్యాష్ వస్తేనే కన్సిడర్ చేయంటాడు, కానీ ఒక్క దానికి ఎక్సెప్షన్ పెట్టాడు, ట్యాక్స్. ట్యాక్స్ మాత్రం ఇండైరెక్ట్ ఇంపాక్ట్ కూడా కన్సిడర్ చేయంటాడు. నువ్వు కట్టాల్సింది ఆగిపోయినా ఆర్ ఎడిషనల్గా పే చేస్తున్నా, ఇలాంటి ఇండైరెక్ట్ ఇంపాక్ట్ ఆన్ టాక్సెస్ అంటే ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ అంటారు దీన్నే. ఇంపాక్ట్ ఆన్ ట్యాక్స్ ఆర్ ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ అంటారు. ఎఫెక్ట్ ఆన్ ట్యాక్స్ మాత్రం కన్సిడర్ చేయ ఎఫ్ఎంలో. ఇంక ఏది క్యాష్లో వస్తేనే కన్సిడర్ చేయి, బట్ ట్యాక్స్ మాత్రం ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే కన్సిడర్ చేయి. ఇప్పుడు గెయిన్ ఆర్ లాస్ అనేది ట్యాక్స్ మీద నాన్ క్యాష్ ఐటమే. సార్ ఏమంటాడు ఎఫ్ఎంలో? కన్సిడర్ ఎఫెక్ట్ ఆఫ్ క్యాష్ ఐటమ్సా నాన్ క్యాష్ ఐటమ్సా? నాన్ క్యాష్ ఐటమ్స్ ఓన్లీ దేని మీదే? ఆన్ ట్యాక్స్. ట్యాక్స్ మీద నాన్ క్యాష్ ఐటమ్స్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే అది కన్సిడర్ చేయండి. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. చాలా మంది మిస్టేక్ చేసే పాయింట్ ఎఫ్ఎంలో, అందుకనే బేసిక్స్లో చెప్తున్నాను నేను. నాన్ క్యాష్ ఐటమ్స్ని కన్సిడర్ చేయొద్దు, కానీ ఏం కన్సిడర్ చేయమంటున్నాడు? నాన్ క్యాష్ ఐటమ్ వల్ల ట్యాక్స్ మీద ఇంపాక్ట్ని కన్సిడర్ చేయండి. ఎప్పుడు మాత్రమే నాన్ క్యాష్ ఐటమ్ ట్యాక్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది సార్ అంటే, ఆ నాన్ క్యాష్ ఐటమ్ పిఎన్ఎల్లో రిఫ్లెక్ట్ అయినప్పుడే. ఆ నాన్ క్యాష్ ఐటమ్ పిఎన్ఎల్లో రిఫ్లెక్ట్ అయినప్పుడే. ఫర్ ఎగ్జాంపుల్, ఆ నాన్ క్యాష్ ఐటమ్ పిఎన్ఎల్లో డెబిట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ది మేబీ డెబిట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నీకు ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? మా డెబిట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంటే ప్రాఫిట్ ఏమవుతుందమ్మా? ప్రాఫిట్ మీద ఇంపాక్ట్ ఏంటి? డిక్రీజ్. దీనివల్ల ట్యాక్స్ ఇంపాక్ట్ ఏంటమ్మా? ట్యాక్స్ డిక్రీజ్, కట్టాల్సింది తగ్గిపోతుంది. కాబట్టి దీన్ని క్యాష్ ఇన్ఫ్లో కింద ట్రీట్ చేయనా క్యాష్ అవుట్ఫ్లో కింద ట్రీట్ చేయనా? కట్టాల్సిన ట్యాక్స్ తగ్గిపోతుంది కాబట్టి దీన్ని నేను క్యాష్ ఇన్ఫ్లో కింద ట్రీట్ చేయనా క్యాష్ అవుట్ఫ్లో కింద ట్రీట్ చేయనా? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో. పాజిటివ్ కింద ట్రీట్ చేయి. క్యాష్ ఇన్ఫ్లోకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటారో అది ఇవ్వండి. ఎందుకంటే నేను 50,000 పే చేయాల్సింది 30,000 పే చేస్తున్నానంటే 20,000 మిగిలిపోతుంది. 20,000 మిగిలిపోతుంది. యాక్చువల్లీ పే చేయాల్సింది ఆగిపోతుంది. ఇన్ఫ్లో లాగా ట్రీట్ చేయండి ఆ ఇంపాక్ట్ని. అంటే ఇన్ఫ్లో అని రాయకూడదు, కానీ ఇన్ఫ్లోకి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇంపాక్ట్ ఇవ్వాలి. క్యాష్ ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? ఇన్ఫ్లో. కట్టాల్సింది తగ్గిపోతుంది కాబట్టి. ఇంకొకటమ్మా, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దామా? ఒకటి ఎగ్జాంపుల్స్.
ఎగ్జాంపుల్స్. లాస్ ఆ గెయినా? లాస్ ఆన్ సేల్ ఆఫ్, చెప్పండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. లాస్ ఆన్ సేల్ ఆఫ్ పిఎండ్ఎం. పిఎండ్ఎం అంటే డిప్రిసియేషన్. క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? డెబిట్ సైడ్ ఉంటుందా క్రెడిట్ సైడ్ వస్తుందా? ఎక్స్పెన్స్ సైడ్ ఉంటుంది. ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఏంటమ్మా? ప్రాఫిట్ మీద రెడ్యూస్ అవుతుంది. ట్యాక్స్ ఏమవుతుందమ్మా? ఇప్పుడు దీన్ని యాడ్ అమ్మా ఇన్ఫ్లోకి యాడ్ చేయాలా రెడ్యూస్ చేయాలా? ఇన్ఫ్లో లాగా ట్రీట్ చేయాలంటే క్యాష్ ఇన్ఫ్లోస్ లాగా ట్రీట్ చేయాలి. ఇది డెప్రిసియేషన్. డెప్రిసియేషన్ ట్రీట్మెంట్ ఏంటి? నెవర్ కన్సిడర్ డెప్రిసియేషన్ ఇన్ ఎఫ్ఎం బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎ క్యాష్ ఫ్లో, బట్ కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ డెప్రిసియేషన్ ఆన్ క్యాష్. క్యాష్ మీద ఇంపాక్ట్ కన్సిడర్ చేయండి. నెక్స్ట్ వన్ సార్. నెక్స్ట్ డెప్రిసియేషన్ తర్వాత ప్రొవిజన్. ఎప్పుడైనా విన్నారమ్మా ప్రొవిజన్ అని? ఏంటి ప్రొవిజన్ అంటే? క్యాష్ ఐటమా నాన్ క్యాష్ ఐటమా? వీటిని పక్కన పెట్టు. నాన్ క్యాష్ ఐటమ్. ఇదేం పేమెంట్ కాదు, రిసీట్ కాదు. ఏ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది? ఇది డెబిట్ సైడ్, ఎక్స్పెన్స్ సైడ్. సో ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఇవన్నీ నేను FM లో కన్సిడర్ చేయను, కానీ వీటి ఇంపాక్ట్ కన్సిడర్ చేస్తాను. దేని మీద ఇంపాక్ట్ కన్సిడర్ చేస్తాను? సో నెక్స్ట్ వన్, నాన్ క్యాష్ ఐటమే పిఎన్ఎల్లో రిఫ్లెక్ట్ అవుతుంది, కానీ ఏ సైడ్? క్రెడిట్ సైడ్, అంటే ఇన్కమ్ సైడ్ అనుకోండి అమ్మా. క్రెడిట్ సైడ్ రిఫ్లెక్ట్ అవుతుంది. దీనివల్ల ప్రాఫిట్ ఏమవుతుందమ్మా? బూస్ట్ అవుతుంది. దీనివల్ల ట్యాక్స్ కూడా ఏమవుతుందమ్మా? క్యాష్ ఇన్ఫ్లో లాగా ట్రీట్ చేయాలా, క్యాష్ అవుట్ఫ్లో లాగా ట్రీట్ చేయాలా? ఆ ఇంపాక్ట్ని అవుట్ఫ్లో లాగా ట్రీట్ చేయండి. సో ఎగ్జాంపుల్స్ చెప్పండి అమ్మా. ఎగ్జాంపుల్స్. గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ. జనరల్ తక్కువే ఉంటాయి. ఇది ఒక ఎగ్జాంపుల్. బుక్స్ ఓపెన్ చేయండి. పేజ్ నెంబర్, కాన్సెప్ట్ బుక్. ప్రాబ్లమ్స్ అని చేస్తామా? హోంవర్క్ ఏమైనా ఇచ్చానా? కొంచెం గ్యాప్ ఉంది కదా ఎక్కడైనా? ఇక్కడ ఖాళీ ఉంది కదా, ఇక్కడ రాయండి అమ్మా. నెక్స్ట్ స్పేస్ ఖాళీ ఉంది కదా, ఇక్కడ రాయండి. ఇప్పుడు నేను చెప్పాను. First point, do not consider non-cash items in FM. Second point, consider effect of non-cash items or impact of non-cash items on tax. దానికి ఎగ్జాంపుల్స్ రాయండి.
సాటర్డే అవ్వగానే ఆన్లైన్ సగం బెంచులు ఖాళీ. మా ఏసీసీఏ పిల్లల్ని చూడండి, సండే ఉండదు, సాటర్డే ఉండదు, మండే ఉండదు. అట్లా ట్రైన్ చేస్తున్నాం ఫస్ట్ నుంచి. మళ్ళీ మీ గురించి వాళ్ళకి గొప్పగా చెప్తాను. మా వాళ్ళు 4 సబ్జెక్ట్స్ ఒకేసారి చదువుతారు, రాసేస్తారు. దిస్ ఇస్ అ కీ పాయింట్ అమ్మా. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన ఫాస్ట్ రాయాలి. తేజ అయితే అసలు ఎంత ఫాస్ట్ రాస్తాడో. ఈ మధ్య క్లాస్కి వస్తున్నాడు ఇట్లా అంటే అసలు రాడు ఇంకా. సరే వస్తావా? ఆఫ్టర్నూన్ మా గుర్తుపెట్టుకోండి, రికార్డ్ అయ్యింది. సాటర్డే తేజ వచ్చాడంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇప్పటికి. అన్నీ వస్తున్నావు, ఓకే రైట్. ఫాస్ట్ రాయాలి. వచ్చిందా నీకు క్యాలిక్యులేట్ చేయటం, డిస్కౌంట్ ఫ్యాక్టర్స్, ఎన్టీ ఫ్యాక్టర్స్? మనీకి వచ్చిందా డిస్కౌంట్ ఫ్యాక్టర్, ఎన్టీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయటం? అమ్మాయి ఏమైంది? ఇక్కడే కదా వాళ్ళ ఇల్లు. ఓకే, రేపు వీకెండ్ ఉంది తెలుసు కదా. ఇచ్చేసా పేపర్, ఆల్రెడీ డిఫికల్ట్గా ఇచ్చా. ఈసారి నేను చదువుతా క్లాస్ రూమ్లోకి తెచ్చి పేపర్. సరే సార్, ఇక్కడ విషయం ఏంటంటే మీరు చెప్పారు సార్ ఇంపాక్ట్ కన్సిడర్ చేయమన్నారు. హౌ టు క్యాలిక్యులేట్ సార్? క్యాష్ ఐటమ్, నాన్ క్యాష్ ఐటమ్ పిఎన్ఎల్లో ఉంటుంది, నేను చూస్తాను. బట్ దాని ఇంపాక్ట్ నేను క్యాలిక్యులేట్ చేయాలి. హౌ టు క్యాలిక్యులేట్ దట్ ఇంపాక్ట్? ఆ ఇంపాక్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అనేది ఆన్సర్ ఇక్కడ. సార్ చేసే ముందు ఫస్ట్ ఒక క్యాలిక్యులేషన్ ఫార్ములాస్ నేర్చుకోవాలి కదా. నువ్వు ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ గెయిన్ ఆర్ లాస్? ఇది రాయండి అమ్మా, ఫస్ట్ గెయిన్ ఆర్ లాస్ ఫార్ములా రాయండి, ఇది రాయండి. నీట్గా రాద్దాం ఆవిడ. బ్లూ గెయిన్ ఆర్ రాయండి నాతో పాటు, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, అది ఏదైనా రావచ్చు, ఈజ్ ఈక్వల్ టు, మీరు చెప్పండి, చెప్పాలి. సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ. బుక్ వాల్యూ అంటే ఫార్ములా కాస్ట్ మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. సో డిప్రిషియేషన్ నేను క్యాలిక్యులేట్ చేయక్కర్లా, ఆల్రెడీ ఎక్కడ ఉంటుంది అది? పిఎన్ఎల్. ప్రొవిజన్ నేను క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు. అప్పుడప్పుడు ఇవ్వకపోతే ఏది ఇవ్వడు అంటే ఈ గెయిన్ ఆర్ లాస్ ఇవ్వడు, అందుకని నేను ఫార్ములా చెప్పాను. డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేయక్కర్లేదు, ఒకవేళ చేయమన్నా సరే వీ ఆల్ నో హౌ టు క్యాలిక్యులేట్ డిప్రిషియేషన్ అనుకుంటున్నా. ఎస్ఎల్ఎం ఫార్ములా ఏంటమ్మా? డిప్రిషియేషన్ ఫార్ములా కాస్ట్ మైనస్ టర్మినల్ వాల్యూ ఆర్ సాల్వేజ్ వాల్యూ ఆర్ రెసిడ్యువల్ వాల్యూ డివైడెడ్ బై లైఫ్, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్. ఇలా వీ ఆల్ నో దట్ ఫార్ములా. సరే, ఇలా గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి ఫస్ట్. రాశారా అందరూ? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అమ్మా. వీ హ్యావ్ ఏ ప్లాంట్ అండ్ మిషనరీ కాస్ట్ ఎంత పెట్టి కొన్నాను సార్ అంటే 10 lakhs. ఎంత పెట్టి కొన్నానమ్మా? 10 lakhs పెట్టి కొన్నాను. ఓకేనా? ఇప్పటి వరకు దాని అక్యుములేటెడ్ డిప్రిషియేషన్
అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంత సార్ అంటే ఒక 4,50,000. ఓకేనా. అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంతమ్మా? 4,50,000. నెక్స్ట్ ట్యాక్స్ రేట్. సార్ ఈ కంపెనీ ట్యాక్స్ రేట్ ఎంత సార్ అంటే ఇది ఒకటి అబ్జర్వ్ చేయాలి మీరు. అకౌంట్స్లో ట్యాక్స్ రేట్ రాదు ఎంట్రీస్ వేసేటప్పుడు, కానీ ఎక్కడ కాస్టింగ్లో కూడా ట్యాక్స్ పెద్దగా కన్సిడర్ చేయను నేను అసలు, ఏదో రేర్ 1-2 సమ్స్లో. బట్ ఎఫ్ఎంలో ప్రతి చోట నువ్వు ఏది చూసుకోవాల్సిందే, ట్యాక్స్ రేట్ చూసుకోవాల్సింది. అంటే ట్యాక్స్ పిక్చర్లోకి వస్తుంది. ఇక్కడ ట్యాక్స్ రేట్ ఎంత? ఇక్కడ 30%. బట్ క్వశ్చన్లో ట్యాక్స్ ఏం చెప్పినప్పుడు నువ్వు క్లియర్గా ఎజంప్షన్ రాసి క్వశ్చన్లో ట్యాక్స్ రేట్ ఇవ్వలేదు, సో ఐఎమ్ ఇగ్నోరింగ్ ట్యాక్స్ అని రాయాలి అక్కడ. నువ్వు ఇగ్నోర్ చేసి ట్యాక్స్ అనేది కంపల్సరీ కన్సిడర్ చేయాలి, దట్ ఈస్ అ జనరల్ రూల్. నువ్వు ఇగ్నోర్ చేసేటప్పుడు కంపల్సరీ రాయాలి క్వశ్చన్లో, నేను ట్యాక్స్ని ఇగ్నోర్ చేస్తున్నాను. క్వశ్చన్లో ఇస్తాడు ఇగ్నోర్ ట్యాక్స్ అని, అప్పుడు మాత్రమే నువ్వు ఇగ్నోర్ చేయాలి. ఏం చెప్పలేదంటే కన్సిడర్ చేయాలని. ఎలా ఇగ్నోర్ చేస్తున్నారు అని క్వశ్చన్లో సిగ్నల్ ఎలా ఇస్తాడు? డైరెక్ట్గా ఇగ్నోర్ ట్యాక్స్ అని పాయింట్ చెప్పొచ్చు, ఆర్ ట్యాక్స్ రేట్ ఇవ్వకుండా ఉండొచ్చు. ఈ 2 సిగ్నల్స్ మనకి. ఒకవేళ ట్యాక్స్ రేట్ ఇస్తే కంపల్సరీ నువ్వేం చేయాలి? కన్సిడర్ చేయాలి ట్యాక్స్. ట్యాక్స్ రేట్ ఎంత ఈ క్వశ్చన్లో? 30%. క్యాలిక్యులేట్ ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్ with respect to terminal flows. అంటే ఏ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను నేను? విత్ రెస్పెక్ట్ టు టర్మినల్ ఫ్లోస్ అంటే లాస్ట్ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను, ఎట్ ద టైమ్ ఆఫ్ సేల్ గురించి మాట్లాడుతున్నాను, విత్ రెస్పెక్ట్ టు టర్మినల్ ఫ్లోస్. సో ఇఫ్ సేల్ వాల్యూ is 7 lakh, if sale value is 3,50,000. ట్రై చేయండి, ఊరికే ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్స్ ఇంపాక్ట్ కంటే ముందు గెయిన్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఎంత వచ్చింది? ఇది గెయిన్ వచ్చిందా లాస్ వచ్చిందా? ఎంత? ఇక్కడ వరకు చేయండి అందరూ, జస్ట్ ఫార్ములా అప్లికేషన్ అంతే. నోట్స్లో రాయండి, అక్కడ గ్యాప్ ఉంటుందా? ఉంటే రాయండి, లేకపోతే నోట్స్లో రాయండి. రాసేయండి. ఇక్కడ వరకు రాయండి అమ్మా క్వశ్చన్తో సహా. నోట్స్ తీసుకోండి, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసి చెప్తాను నేను, ఒకటి కాదు. అక్కడ చాలా చెప్తాను నేను, నోట్స్ రాయండి.
అయిపోయిందా? ఇంపాక్ట్ ఆర్ ఎఫెక్ట్, ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్, ఇది కదా మనం కన్సిడర్ చేయాల్సింది. ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే సచ్ నాన్ క్యాష్ ఐటమ్, సచ్ నాన్ క్యాష్ ఐటమ్, సచ్ నాన్ క్యాష్ ఐటమ్, వినండి ఫస్ట్ వినండి, నాన్ క్యాష్ ఐటమ్ ఇంటూ ట్యాక్స్ రేట్. మా ఇంపాక్ట్ ఆఫ్ ట్యాక్స్ ఫార్ములా ఏంటి? నాన్ క్యాష్ ఐటమ్ ఇంటూ ట్యాక్స్ రేట్. సో ఇయర్ నాన్ క్యాష్ ఐటమ్ ఎంతమ్మా? 1,50,000 ఇంటూ ట్యాక్స్ రేట్ ఎంత? 30%. ఎంత వస్తుంది? 40. ఇన్ఫ్లో లాగా ట్రీట్ చేస్తామా, అవుట్ఫ్లో లాగా ట్రీట్ చేస్తామా? మా గెయిన్ కాబట్టి ఇది అవుట్ఫ్లో. చాలా మంది గెయిన్ కాబట్టి పాజిటివ్ కాబట్టి అలా ట్రీట్ చేస్తుంటారు. దీన్ని అవుట్ఫ్లో లాగా ట్రీట్ చేస్తాను నేను, క్యాష్ అవుట్ఫ్లోస్ లాగా ట్రీట్ చేస్తాను. రాయండి. ఈజీ ఇప్పుడే చేసా. అయిపోయిందా? నెక్స్ట్ వన్ మీరు ట్రై చేయండి అమ్మా. ట్యాక్స్ ఇంపాక్ట్ 60,000 ఇంటూ ట్యాక్స్ ఇంపాక్ట్ 60,000. చేయండి, ట్రై చేయండి. ఎలా చెప్పండి అమ్మా ఒకసారి. గెయిన్ ఆర్ లాస్ ఫార్ములా ఏంటి? సేల్ వాల్యూ ఎంత? 3,50,000 మైనస్ 10 lakhs మైనస్ 4,50,000. 3,50,000 మైనస్ 5,50,000 కదా. 5,50,000 మొత్తం ఎంత వస్తుందమ్మా? మైనస్ 2 lakhs. లాస్. గెయినా లాసా? ట్యాక్స్ ఇంపాక్ట్. $2,00,000 ఇంటూ 30% ఎంత? ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అయిపోయింది. రాయాలి, నాతో పాటు క్వశ్చన్ రాయాలి.
ఒక్క నిమిషం ఇక్కడ. సరే. రైట్, వినండి అమ్మా అందరూ. ఇక్కడ ఓన్లీ నాన్ క్యాష్ ఐటమ్స్ని ఫోకస్ చేసి క్వశ్చన్ అడిగాం.
ఇలా సపరేట్ నాన్ క్యాష్ ఐటమ్స్ మీద క్వశ్చన్ ఉండదు అసలు. ఆ టాపిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి నేను ప్రిపేర్ చేస్తాను క్వశ్చన్. మీకు కావాలంటే చూడండి, వేరే క్యాష్ ఫ్లోస్ ఏమి ఉండవు అక్కడ, వేరే క్యాష్ ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఉన్నాయి అసలు. ఓన్లీ నాన్ క్యాష్ ఐటమ్స్ మీద క్వశ్చన్. ఇక్కడ 2 నాన్ క్యాష్ ఐటమ్స్ జనరేట్ అవుతాయి. ఒకటి డిప్రిషియేషన్, ఇంకొకటి లాస్ ఆర్ గెయిన్ ఆన్ సేల్. అది ఏ ఇయర్ వస్తుంది లాస్ ఆన్ గెయిన్ ఆన్ సేల్? 5th ఇయర్. అంటే 6th ఇయర్ 7th ఇయర్ 0, డిప్రిషియేషన్ ఉండదు, లాస్ ఆర్ గెయిన్ ఉండదు. ఇది ట్విస్ట్ పాయింట్ ఇక్కడ. మరి నువ్వు ఎందుకు వేసావు క్వశ్చన్లో అంటే ఊరికే 5 ఇయర్స్ వరకే ఉంటాయి. 0 ఇయర్లో డిప్రిషియేషన్ ఉండదు, లాస్ ఆర్ గెయిన్ ఉండదు, కానీ అవుట్ఫ్లో ఉంటుంది. ఎంత? 10 lakhs. ఫస్ట్ వర్కింగ్ నోట్ ఏం క్యాలిక్యులేట్ చేయాలి నువ్వు అంటే డిప్రిషియేషన్ ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? 5 ఇయర్స్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ నుంచి 5 ఇయర్స్ ఉంటుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ రాయండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ డిప్రిషియేషన్ రాయాలందరూ. డిప్రిషియేషన్ is equal to cost minus salvage value divided by life. సార్ ఇక్కడ 5 ఇయర్స్ వేయాలా 7 ఇయర్స్ వేయాలా? 5 ఇయర్స్ అయిపోయింది కదా. సార్ ఫస్ట్ ఇయర్లో నీకు తెలుసా 5th ఇయర్లో సేల్ చేస్తావు అని? నో, 7 ఇయర్స్. కాస్ట్ ఎంతమ్మా? 10 lakhs. సాల్వేజ్ వాల్యూ ఎంతమ్మా? లైఫ్ ఎంతమ్మా? 7 ఇయర్స్. ఎంత వస్తుంది చూడండి, ఇది 1 lakh. ఎవ్రీ ఇయర్ ఇదే అమౌంట్ ఉంటుంది. లాస్ట్ ఇయర్లో రౌండ్ ఆఫ్ చేస్తాం ఏమన్నా డెసిమల్స్ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఇదే అమౌంట్ ఉంటుంది. దీని మీద టాక్స్ ఇంపాక్ట్ ఫైండ్ అవుట్ చేయండి ఒకేసారి. 1,40,714 ఇంటూ 30% ఎంతమ్మా? 42,214. ఇంకొక నాన్ క్యాష్ ఐటమ్ అమ్మా, ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలా? ప్రతి ఇయర్ ఇదే ఉంటుందా? ఎస్ఎల్ఎం కాబట్టి. అదే డబుల్ డివి అయితే ఎవ్రీ ఇయర్ చేయాల్సిందేను. ఎస్ఎల్ఎం కాబట్టి ఇదో సేఫ్ జోన్లో ఉన్నాను. ఇంకొక నాన్ క్యాష్ ఐటమ్ ఏంటమ్మా? ఇంకొక నాన్ క్యాష్ ఐటమ్ వర్కింగ్ నోట్ నెంబర్ 2. క్యాలిక్యులేషన్ ఆఫ్, ఇక్కడ వరకు రాయాలందరూ. క్యాలిక్యులేషన్ ఆఫ్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎట్ 5th ఇయర్ ఎండ్. ఇక్కడ వరకు రాయండి అందరూ. దీని ఫార్ములా ఏంటమ్మా? గెయిన్ ఆర్ లాస్ ఇజ్ ఈక్వల్ టు సేల్ వాల్యూ మైనస్ బుక్ వాల్యూ అట్ ది ఎండ్ ఆఫ్ చెప్పాలి 5th ఇయర్. సేల్ వాల్యూ ఎంత? బుక్ వాల్యూ ఫార్ములా ఏంటి? కాస్ట్ ఎంతమ్మా? మైనస్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్. ఈచ్ ఇయర్ డిప్రిషియేషన్ ఎంతమ్మా? ఇంటూ 5 ఇయర్స్. ఇది సాల్వ్ చేయండి. మొత్తం ఓవరాల్ వాల్యూ లాసా గెయినా? గెయినా. ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా అమ్మ ఇది రాయలేదు.
ఇక్కడ ట్యాక్స్ ఇంపాక్ట్ 42,214 ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? పాజిటివ్ ఇన్ఫ్లో. ఓకేనా? ఇన్ఫ్లో కాదు. డిప్రిషియేషన్ అనేది నీకు ఎక్స్పెన్స్ ఉంటుంది, దానివల్ల ప్రాఫిట్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. దానివల్ల ట్యాక్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. ట్యాక్స్ తగ్గుతుంది కాబట్టి మన ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా అది? ఇది చూడండి అమ్మా, గెయిన్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్. జీరో. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? క్యాష్ అవుట్ఫ్లో. వర్కింగ్ నోట్స్ అయిపోయింది. ఫస్ట్ ఇయర్ క్యాష్ ఫ్లోస్ ఎంతమ్మా? పాజిటివ్. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్ఫ్లో కాబట్టి నెగిటివ్ చూపించు. అవుట్ఫ్లోని ఎలా చూపిస్తాం మనం? నెగిటివ్. ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ వల్ల నాకేమొచ్చింది? ఇన్ఫ్లో వచ్చింది. ఎంత వచ్చింది? 214. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్ కూడా అయిపోయింది. ఫిఫ్త్ ఇయర్ ఎండింగ్లో కదా, కాబట్టి ఆ ఇయర్ కూడా నీకేమొస్తుంది? డిప్రిషియేషన్. ఫిఫ్త్ ఇయర్. సిక్స్త్ ఇయర్ 0. సార్ ఎడిషనల్గా ఫిఫ్త్ ఇయర్లో టర్మినల్ ఫ్లో వస్తుందమ్మా. ఏంటి ఆ టర్మినల్ ఫ్లో చెప్పండి? 91,071. ఇన్ఫ్లోనా అవుట్ఫ్లోనా? అవుట్. ఇలా ప్రజెంట్ చేస్తాం టేబుల్ లాగా. ఇన్ఫ్లోస్ని పాజిటివ్గా ప్రజెంట్ చేస్తాం, అవుట్ఫ్లోస్ని నెగిటివ్గా ప్రజెంట్ చేస్తాం. సిక్స్త్ ఇయర్, సెవెంత్ ఇయర్ ఏమీ ఉండవు. టేబుల్ రాయండి ఇది. ఇలా నాన్ క్యాష్ ఐటమ్స్ని డీల్ చేస్తాం. ఇక్కడ ఎఫ్ఎంలో నాన్ క్యాష్ ఐటమ్స్ని ఇలా డీల్ చేస్తాం. టర్మినల్ అంటే లాస్ట్ అని. ఇప్పుడు వరకు ఇవన్నీ ప్రజెంట్కి ఎలా తీసుకురావాలో తెలుసు కదా మీకు. ఏ ఫ్యాక్టర్? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. మేబీ యాన్యుటీ అప్లై చేయొచ్చు 1 to 4 yearsకి, ఆర్ 5 yearsకి అప్లై చేసి ఓన్లీ ఫిఫ్త్ ఇయర్ ఆ 91,000కి డిస్కౌంట్ చేయొచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా చేయొచ్చు. ఎందుకు నాకు కన్ఫ్యూజన్ అంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయండి సరిపోతుంది. ఇంకా అది మళ్ళీ నేను లింక్ చేయట్లా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ని, ఆల్రెడీ చాలా చేశాం కాబట్టి. ఫైనల్ ఎగ్జాంపుల్ దగ్గర లింక్ చేద్దాం. అయిపోయిందా? ఇక్కడ వరకు అందరు రాస్తారా అమ్మా? ఇప్పుడు వరకు ఏం డిస్కస్ చేసామంటే మనం ప్రజెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం డిస్కస్ చేసాం. సెకండ్ పాయింట్ ఏం డిస్కస్ చేసాం సార్ అంటే నాన్ క్యాష్ ఐటమ్స్ ఇంపాక్ట్ ఏంటి? విల్ యూ కన్సిడర్ ఆర్ విల్ నాట్ కన్సిడర్ అంటే విల్ నాట్ కన్సిడరే, బట్ ఇంపాక్ట్ కన్సిడర్ చేస్తాం. దేని మీద ఇంపాక్ట్? అది ఇన్ఫ్లో ఎప్పుడు, అవుట్ఫ్లో ఏంటి అనేది క్లియర్గా రాస్తాం. ఫోకస్, వెరీ కేర్ఫుల్గా ఫోకస్ చేయండి అమ్మా. ఇప్పుడు మొత్తాన్ని క్లబ్ చేసి ఫార్మాట్స్ చెప్తాను. సో we have a P&L account. Generally P&L account ఇస్తాడమ్మా. For example, we have a purchases, $10,000, salaries
15,000. Rent 12,000. Rent ఎంతమ్మా? 12,000. Depreciation 8,000. Loss on sale of F&F. F&F అంటే 4,000. Sales 40,000. ఏం చెప్పలేదంటే క్యాష్ రియలైజ్ అయినాయి అనుకోండి. Gain on sale of plant and machinery. Gain on sale of plant and machinery 6,000. చేయండి అమ్మా టోటల్. లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా? ఒక నిమిషం, ఇది 80,000 చేద్దాం. ఇప్పుడు చేయండి. టోటల్ చెప్పండి నాకు. ఎంతమ్మా? కరెక్టేనా? ఎంత? Hmm. 25,000. ఇలా ఇచ్చాడు క్వశ్చన్. క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్. ఏమని అడిగాడమ్మా క్వశ్చన్? క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్. ఒక ఇయర్ది, ఒక పీరియడ్, ఒక ఇయర్ది క్యాష్ ఫ్లో క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏదో ఒక పిఎన్ఎల్ ఇస్తాడు, క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్. ఫస్ట్ ఇది రాయండి. ఎగ్జాంపుల్ నెంబర్ 3. అకౌంట్స్ ఇచ్చి ఎఫ్ఎంలో క్యాష్ ఫ్లోస్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. పిబిటి అంటే ఏంటమ్మా? పిఏటి అంటే కొంచెం స్పీడ్ రాయాలి.
మెథడ్ 1, మెథడ్ 2, మెథడ్ 3. We have a 3 approaches. ఫస్ట్ అప్రోచ్లో నెట్ ప్రాఫిట్ తీసుకుంటాను. నెట్ ప్రాఫిట్ అంటే బిఫోర్ ట్యాక్సా ఆఫ్టర్ ట్యాక్సా? ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకుంటాను. దాని నుంచి ఐటమ్స్ అన్ని రివర్స్ చేసుకుంటూ వస్తాను, మళ్ళీ అడ్జస్ట్ చేసుకుంటూ వస్తాను. ఇది ఒక అప్రోచ్. ఆఫ్టర్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా? PAT, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకొని దీనికి ఫస్ట్ రివర్స్ చేయాలంటే ఫస్ట్ ఏం రివర్స్ చేయాలి? ట్యాక్స్. ట్యాక్స్ యాడ్ బ్యాక్ చేస్తే ఏమవుతుందమ్మా? ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్కి నేనేమి అడ్జస్ట్ చేస్తాను సార్ అంటే నాన్ క్యాష్ ఐటమ్స్ని అడ్జస్ట్ చేసేస్తాను. నాన్ క్యాష్ ఐటమ్స్ని ఏం చేస్తానమ్మా? అడ్జస్ట్ చేస్తాను. నాన్ క్యాష్ ఐటమ్స్ని అడ్జస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PBT వస్తుంది, దీనికి నేను అడ్జస్ట్ చేయాలి. ఏమేమి అడ్జస్ట్ చేయాలి? నాన్ క్యాష్ ఐటమ్స్ రివర్స్ చేయాలి. ఏమేమి ఉన్నాయి నాన్ క్యాష్ ఐటమ్స్ అక్కడ PNLలో? చెప్పండి అమ్మా, ఏమేమి నాన్ క్యాష్ ఐటమ్స్ ఉన్నాయి? డిప్రిసియేషన్, లాస్. డిప్రిసియేషన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? యాడ్ చేయాలి. రెడ్యూస్ చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీని ఏం చేయాలమ్మా? అది కూడా యాడ్ చేయాలి. గెయిన్ ఆన్ సేల్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఏం చేయాలమ్మా? మైనస్ చేయాలి. సో నేనేం చేస్తాను ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఏం చేస్తాను సార్ అంటే ప్లస్ మైనస్ అడ్జస్ట్మెంట్లు కొన్ని చేస్తాను. అప్పుడు నీకేమొస్తుంది సార్? నాన్ క్యాష్ ఐటమ్స్ లేకుండా ఒక ఐటమ్ వస్తుంది. సో ప్రాఫిట్. దీనికి నేను ఇంపాక్ట్లు తీసుకుంటాను. ఏ ఇంపాక్ట్లు తీసుకోవాలి నేను ఇప్పుడు? ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకుంటాను. ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్. ప్లస్ ఇక్కడ కూడా మైనస్లో. దాని తర్వాత వచ్చేది ఏంటమ్మా? క్యాష్. ఇదొక అప్రోచ్. చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం. ఇది మెథడ్ 2. సార్ అన్ని రివర్స్ చేశాను, నాన్ క్యాష్ ఐటమ్స్ కన్సిడర్ చేయకూడదు కాబట్టి రివర్స్ చేశాను. ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకుంటున్నాను. సార్ ట్యాక్స్ ఇంపాక్ట్ అనేది నువ్వు మెయిన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది, దీని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది, మొత్తం అన్ని కన్సిడర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేం చేసావు? దీని మీద ట్యాక్స్ ఎఫెక్ట్ తీసేసావు కదా. ట్యాక్స్ ఎఫెక్ట్ తీసేసిన తర్వాత ప్రాఫిట్ ఉంది, దీని మీద ట్యాక్స్ తీసుకోవాలి. ఆ నాన్ క్యాష్ ఐటమ్స్ మీద ట్యాక్స్ కూడా తీసుకోవాలి. మొత్తం ఓవరాల్ ట్యాక్స్ తీసుకోవాలి. ఇంకొక అప్రోచ్ ఏంటి సార్? ఇంకొక అప్రోచ్ ఏంటంటే వెరీ సింపుల్గా నువ్వు ట్యాక్స్ ఐటమ్స్ని ప్లస్ చేసి మైనస్ చేస్తావు. బిఫోర్ ట్యాక్స్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ చేసి మైనస్ చేయటం అంటే ఏంటి సార్? ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ట్యాక్స్ ముందు ఏవైతే ఉన్నాయో వాటిని ప్లస్ చేసి మళ్ళీ మైనస్ చేస్తావు ట్యాక్స్ తర్వాత. అది ఎలా ఒకసారి చెప్పండి సార్. PAT ఏం యాడ్ చేస్తున్నావు అమ్మా? నువ్వు ట్యాక్స్ యాడ్ చేస్తున్నావు. ఏమొస్తుంది నీకు? PBT వస్తుంది. సార్ ఇప్పుడు ట్యాక్స్ అడ్జస్ట్ చేయాలి. యాక్చువల్లీ PAT రావాలంటే ఏం చేయాలమ్మా? ట్యాక్స్ అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ PBTలో డిప్రిషియేషన్ ఇవన్నీ నాన్ క్యాష్ ఐటమ్స్ ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి. ఓన్లీ వాటి మీద ట్యాక్స్ తీసుకోవాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం, ఓన్లీ వాటి మీద ట్యాక్స్ ఎలా ఉంటుందని. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ప్రాఫిట్ ఉందమ్మా, ఈ ప్రాఫిట్ 1 lakh వచ్చింది. ఈ 1 lakhలో ఆల్రెడీ ఏం రెడ్యూస్ చేసావు అంటే ఒక 20,000 డిప్రిషియేషన్ రెడ్యూస్ చేసావు. ఏం రెడ్యూస్ చేసావు? 20,000 డిప్రిషియేషన్ రెడ్యూస్ చేసావు. 20,000 డిప్రిషియేషన్ ఏం చేసావమ్మా నువ్వు? రెడ్యూస్ చేసావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది PBT అనుకుందాం. ఏంటమ్మా అది? PBT.
ఆల్రెడీ డిప్రిషియేషన్ రెడ్యూస్ చేస్తుంది ఎక్కడ మనకి ఈ ప్రాఫిట్. సరే ఈ ప్రాఫిట్ తర్వాత నువ్వు ట్యాక్స్ తీసేస్తే ఎంత వస్తుంది? ట్యాక్స్ ఎట్ ది రేట్ ఆఫ్ 30% అంటే ఎంతమ్మా? 30,000. ఎంత వస్తుంది? 70,000. సో జాగ్రత్తగా చూడండి అమ్మా, బుక్లో అదే నేను మెన్షన్ చేశాను. రెవెన్యూస్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఏమొస్తుందమ్మా మీకు? పీబీటీ అంటే ఏంటమ్మా? మైనస్ ట్యాక్స్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్లోంచి ట్యాక్స్ తీసేస్తే ఏమొస్తుందమ్మా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సో సార్ ఫస్ట్ డిప్రిషియేషన్ని యాజ్ యూజువల్ మైనస్ చేసి పీబీటీ ఫైండ్ అవుట్ చేయండి, ట్యాక్స్ తీసేయండి, మళ్ళీ డిప్రిషియేషన్ని యాడ్ బ్యాక్ చేయండి ట్యాక్స్ తర్వాత. డిప్రిషియేషన్ని అది ఎస్సీపీ అని పడిందమ్మా, డిఈపీ యాక్చువల్లీ. దీన్ని కొంచెం క్లియర్గా రాస్తున్నా, అక్కడ ఫార్మాట్ ఏమీ లేదు కాబట్టి నేను రాయలేదు. ఫస్ట్ యాజ్ యూజువల్ డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఏమొస్తుందమ్మా? పిఏటి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. దీనికి మీరు డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయండి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేయండి, బిఫోర్ ట్యాక్స్ కాదు. మా ఫస్ట్ మెథడ్లో నేను బిఫోర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేశానా ఆఫ్టర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేశానా అందరూ చెప్పాలి. ఫస్ట్ మెథడ్లో బిఫోర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేశానా ఆఫ్టర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేశానా డిప్రిషియేషన్ చెప్పాలి అందరూ. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు? ఆఫ్టర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేయండి, ఆఫ్టర్ ట్యాక్స్కి యాడ్ బ్యాక్ చేయండి, బిఫోర్ ట్యాక్స్ కాదు. ఈ మెథడ్లో ఏం చేయమంటున్నారు మీరు? ఆఫ్టర్ ట్యాక్స్కి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయండి, ఆఫ్టర్ ట్యాక్స్కి డిప్రిషియేషన్ యాడ్ బ్యాక్ చేయండి. ఎంత యాడ్ బ్యాక్ చేయాలమ్మా? 20,000. ఎంత వచ్చింది ఆన్సర్ మీకు? 90. సో దీన్ని ఫస్ట్ మెథడ్లో లాగా చేద్దాం. సెకండ్ మెథడ్ని ఫస్ట్ మెథడ్కి లింక్ చేస్తున్నా, రివర్స్లో చెప్తున్నాను. సార్ ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తాం? పీబీటీ ఎంతమ్మా? పీబీటీ 1 lakh. అమ్మా ఏంటిది? క్యాష్ ఫ్లోస్. 90,000 ఏంటమ్మా? క్యాష్ ఫ్లోస్. పీబీటీ ఎంత? 1 lakh. దీనికి నేను ఫస్ట్ మెథడ్లో డిప్రిషియేషన్ అడ్జస్ట్ చేయాలి కదా. ఎంత డిప్రిషియేషన్ అడ్జస్ట్ చేస్తే? 20,000. యాడ్ చేయాలా లెస్ చేయాలా? ఎందుకు? ఆల్రెడీ రెడ్యూస్ చేశాడు. నేనేం చేయాలి? రివర్స్ చేయాలి. అంటే ఎంత వచ్చింది నీకు? 1,20,000. ఇదేంటమ్మా? ఇది ప్రాఫిట్ పీబీఐటీ అంట, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. పీబీడిటీ అంటారు, ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్ అంటారు పీబీడిటీ. ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఇంకా అడ్జస్ట్ చేయలేదు, డిప్రిషియేషన్ కూడా అడ్జస్ట్ చేయలేదు. దాన్ని ఏమంటారమ్మా? ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ ట్యాక్స్. దీనికి ఇప్పుడు ఏది అడ్జస్ట్ చేయను? ఫస్ట్ నేను ఫార్మాట్లో ఏం చెప్పానమ్మా? ఈ నాన్ క్యాష్ ఐటమ్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత ఏం తీసేయాలి నేను? డిప్రిషియేషన్, ట్యాక్స్ ఇంపాక్ట్ ఏం తీసేయాలి ఇప్పుడు? మైనస్ ట్యాక్స్, ట్యాక్స్ చేయాలి. ఎంత ట్యాక్స్ సార్ దీనికి అంటే 30%. ఎంతమ్మా? 84,000. సార్ ఈ ప్రాఫిట్ మీదే ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకున్నాం, ఆ ప్రాఫిట్ మీదే ట్యాక్స్ ఇంపాక్ట్ తీసుకున్నాం. ఇంకొక ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుంది నీకు, ఏంటది? ట్యాక్స్ ఇంపాక్ట్ విత్ రెస్పెక్ట్ టు డిప్రిషియేషన్. అది అడ్జస్ట్ చేయాలి కదా, అదేం అడ్జస్ట్ చేయలేదు నువ్వు. డిప్రిషియేషన్ సంబంధించి ట్యాక్స్ ఇంపాక్ట్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. డిప్రిషియేషన్ ఎంతమ్మా? దీని మీద 30% అంటే ఎంతమ్మా? అమ్మా దీనివల్ల అవుట్ఫ్లో వస్తుందా ఇన్ఫ్లో వస్తుందా చెప్పాలి. అవుట్ఫ్లో వస్తుందా ఇన్ఫ్లో వస్తుందా? ఇన్ఫ్లో అంటే యాడ్ చేయాలా లెస్ చేయాలా? యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? యాడ్ చేయండి అమ్మా. ఎంత వస్తుంది? క్యాష్ ఫ్లో. నీకు ఒకటి అబ్జర్వ్ చేయి, నువ్వు ఏ మెథడ్లో చేసినా క్యాష్ ఫ్లో ఏమొస్తుంది నీకు? 3 మెథడ్స్ చెప్తాను, నీకు ఏది కంఫర్ట్ ఉంటే అది ఫాలో. ఎవరు? మన సిఎంఏ సిఏ వాళ్ళు. ఏసీసీఏ వాళ్ళు మాత్రం నేను ఒక మెథడ్ చెప్తాను, అదే ఫాలో అవ్వండి. ఎందుకనేది మీకు ఎక్సెల్ చేసేటప్పుడు అర్థమైంది. ఎక్సెల్లో కుదరదు 3 మెథడ్స్ నేను చేస్తానంటే అస్సలు కుదరదు. ఎక్సెల్లో నేను ఇప్పుడు 3 మెథడ్స్ చెప్పిన తర్వాత ఒక మెథడ్ రౌండ్ ఆఫ్ చేస్తాను. ఏసీసీఏ వాళ్ళు ఏం చేయాలమ్మా? ఆ మెథడే ఫాలో, అప్పుడే మార్క్స్ వస్తాయి.
సిఏసిఎంఏ పిల్లలు మీ ఇష్టం అమ్మా, మీకు ఏ 3 మెథడ్లో ఏది కంఫర్ట్ ఉంటే అది ఫాలో అవ్వండి. నేను ఈజీ మెథడ్ ఏంటో నేను చెప్తాను, ఓకేనా. చెప్పేదే ఉంది. ఈజీ మెథడ్ ఏంటంటే ఇదే నేను ఇక్కడ బుక్లో మెన్షన్ చేసింది ఈజీ మెథడ్, కాకపోతే కొంచెం అది నీట్గా రాస్తాను. కానీ ఏసీసీఏ వల్ల అది కాదు సార్. ఫస్ట్ మెథడ్లో నేను పిఏటి ఇస్తాడు, నెట్ ప్రాఫిట్ ఇస్తాడు, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అంటారు దాన్ని. దానికి అన్ని రివర్స్ బ్యాక్ చేయాలి. ట్యాక్స్ యాడ్ చేస్తే పీబీటీ వస్తుంది, డిప్రిషియేషన్ అన్ని అడ్జస్ట్ చేస్తే ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ నాన్ క్యాష్ ఐటమ్స్ వస్తుంది. దాని నుంచే ట్యాక్స్ ఇంపాక్ట్ అడ్జస్ట్ చేస్తే క్యాష్ ఫ్లోస్ వస్తాయి. సెకండ్ మెథడ్లో ఏం చేస్తాను నేను, పిఏటి ప్లస్ పీబీటీ ఉంటుంది కదా, ఈ పీబీటీకి జాగ్రత్త చూడండి అమ్మా. పీబీటీకి ఏం చేశాను సెకండ్ మెథడ్లో, జాగ్రత్త చూడండి. పీబీటీ ఏదైతే ఉందో పిఏటి అమ్మ, పిఏటికి డిప్రిషియేషన్ యాడ్ చేయాలి మా. పిఏటికి ఒక నిమిషం, పిఏటి ఆల్రెడీ ఇచ్చేసారు కదా, పీబీటీ ఇద్దాం ఇక్కడ. పీబీటీ మైనస్ ట్యాక్స్ అంటే ఏమొస్తుందమ్మా మీకు, పిఏటి వస్తుంది. ఏమొస్తుంది మీకు, పిఏటి. దీనికి ఏం చేయాలి నువ్వు, నాన్ క్యాష్ ఐటమ్స్ అడ్జస్ట్ చేయాలి. ఏం చేయాలి నువ్వు, యాడ్ అయితే యాడ్, లెస్ అయితే అయిపోయింది. ఇంకా ట్యాక్స్ ఇంపాక్ట్ మనం ఒకటి అబ్జర్వ్ చేయి, ఫస్ట్ మెథడ్లో ట్యాక్స్ ఇంపాక్ట్ నాన్ క్యాష్ ఐటమ్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తుంది. సెకండ్ మెథడ్లో అవసరంలా, ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతుంది. ఎందుకు, నువ్వు పిఏటి పీబీటీ ఇక్కడ పీబీటీలో ఆల్రెడీ అడ్జస్ట్ చేస్తున్నావు, ట్యాక్స్ తీసేసిన తర్వాత మనం నాన్ క్యాష్ ఐటమ్స్ రివర్స్ చేస్తున్నావు. ఏది అడ్జస్ట్ చేసిన తర్వాత నాన్ క్యాష్ ఐటమ్స్ రివర్స్ చేస్తున్నావు, ట్యాక్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత. ట్యాక్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత నాన్ క్యాష్ ఐటమ్స్ ని రివర్స్ చేస్తున్నావు. ఏది అడ్జస్ట్ చేసిన తర్వాత రివర్స్ చేస్తున్నావు మా, జాగ్రత్త చూడాలి. ట్యాక్స్ అడ్జస్ట్ చేసిన తర్వాత రివర్స్ చేస్తున్నావు, ఆటోమేటిక్ గా ఆ ట్యాక్స్ ఇంపాక్ట్ కవర్ అయిపోతుంది. అందుకనే నీకు సేమ్ ఆన్సర్ వచ్చింది. ఆ లాజిక్ నువ్వు డీప్ గా ఆలోచిస్తేనే అర్థమైంది. కాకపోతే ఎగ్జామ్లో ఆ లాజిక్ ఏం అవసరం లేదు, మెథడ్ గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఇప్పుడు లాజిక్ చెప్తా విను. సరే ఇక్కడ ఏం చేసావు, డిప్రిషియేషన్ని ఫస్ట్ రివర్స్ చేసి తర్వాత ఏం చేసావు, ట్యాక్స్ ఇంపాక్ట్ ఇస్తున్నావు. ఇక్కడ ఏం చేసావు, డిప్రిషియేషన్ని ఫస్ట్ తీసేసావు. తీసేస్తేనే కదా నీకు 1,20,000 మైనస్ 20 తీసేసిన తర్వాత ట్యాక్స్ తీసేసావు. అంటే డిప్రిషియేషన్ వల్ల వచ్చే ట్యాక్స్ బెనిఫిట్ కన్సిడర్ చేస్తున్నావు నువ్వు. మా ఇక్కడ ట్యాక్స్ ఎంత వచ్చిందో చూడు, 30,000. అంటే ఆ ట్యాక్స్ ఇక్కడ ట్యాక్స్ ఎంత వచ్చిందో చూడమ్మా, 36,000. ఇక్కడ ఎందుకు తక్కువ వచ్చింది ట్యాక్స్, డిప్రిషియేషన్ వల్లే తక్కువ వచ్చింది. అంటే నువ్వు ట్యాక్స్ బెనిఫిట్ కన్సిడర్ చేస్తున్నావా లేదా. కానీ డిప్రిషియేషన్ కన్సిడర్ చేయకూడదు కాబట్టి తర్వాత ఏం చేసావు నువ్వు, యాడ్ బ్యాక్. అంటే సెకండ్ మెథడ్లో ఫస్ట్ నువ్వు ట్యాక్స్ ఇంపాక్ట్ కన్సిడర్ చేసి తర్వాత రివర్స్ చేస్తావు. ఫస్ట్ మెథడ్లో రివర్స్ చేసిన తర్వాత ట్యాక్స్ ఇంపాక్ట్ కన్సిడర్ చేస్తావు. ఏదైనా ఒకటేగా. ఫస్ట్ మెథడ్లో ఏం చేస్తున్నావు, రివర్స్ చేసి ట్యాక్స్ బెనిఫిట్, దానివల్ల ట్యాక్స్ బెనిఫిట్ ఎంత వస్తుందో అది తీసుకుంటున్నావు. సెకండ్ మెథడ్లో ఏం చేస్తున్నావు, ట్యాక్స్ బెనిఫిట్ తీసుకున్న తర్వాత రివర్స్ చేస్తావు. ఏదైనా ఒకటే. ఏసీసీ వాళ్ళు ఈ రెండిట్లో ఏది ఫాలో అవ్వాలి సార్ అంటే ఫస్ట్ మెథడ్ ఫాలో అవ్వాలి. కానీ ఏది ఈజీ సార్ అంటే సెకండ్ మెథడ్ ఈజీ. ఎందుకు సెకండ్ మెథడ్ ఈజీ సార్ అంటే ట్యాక్స్ ఇంపాక్ట్ అనే ఒక క్యాలిక్యులేషన్నే ఎలిమినేట్ చేసేసాం మనం. కాబట్టి చూడండి, ఫస్ట్ది కొంచెం పెద్దగా ఉంటుంది. ఫస్ట్ మెథడ్లో ట్యాక్స్ ఇంపాక్ట్ సపరేట్గా క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ మెథడ్లో అవసరం లేదు. జస్ట్ నువ్వు ఫార్ములా గుర్తుపెట్టుకుంటే చాలు, పిఏటి ప్లస్ నాన్ క్యాష్ ఐటమ్స్ క్యాష్ ఫ్లోస్ అంతే. అందుకనే మేము సిఏసిఎంఐలో క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏం చెప్తాం సార్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఆర్ మైనస్ నాన్ క్యాష్ ఐటమ్స్. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సిఏ అండ్ సిఎంఏ. ఫర్ ఏసీసీఏ తప్పదమ్మా, నువ్వు సపరేట్గా ట్యాక్స్ ఇంపాక్ట్ క్యాలిక్యులేట్ చేయాల్సిందే. వర్కింగ్ నోట్ ఎక్సెల్లో, వాళ్ళకంతా ఎక్సెల్ ఉంటుంది ఒక ప్రాబ్లం, వాళ్ళ కోసం కూడా చేద్దాం. మా నోట్ డౌన్ దిస్ ఫార్మ్ 2 మెథడ్స్ అమ్మా. థర్డ్ మెథడ్ ఉంటుంది, అది నేను క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్తానమ్మా. ఏం లేదు, అది కొంచెం డైరెక్ట్ నెట్ ప్రాఫిట్ నుంచి తీసుకొని క్యాలిక్యులేట్ చేసేది. అంటే సింపుల్ నాన్న, ఈ పిఏటి పీబీటీ కాకుండా ఇది కూడా రాసేద్దాం. ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్. ఇంక నువ్వు ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్ చేసేటప్పుడు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, 1 and 2 ఇంప్లిమెంట్ చేసేయచ్చు. ఎక్స్పెన్సెస్ తీసేసేటప్పుడు నువ్వు ఏది కూడా తీసేయచ్చు, డిప్రిషియేషన్ కూడా తీసేస్తున్నావు అంటే 1 మెథడా 2 మెథడా 2. డిప్రిషియేషన్ తీసేయట్లేదంటే 1. అంటే థర్డ్ మెథడ్లో ఏ మెథడ్స్ వస్తాయమ్మా, నువ్వు ఏదైనా ఫాలో అవచ్చు. ఇన్కమ్స్ మైనస్ ఎక్స్పెన్సెస్, పిఏటి ఫైండ్ అవుట్ చేయొచ్చు, నువ్వు పీబీడిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు, డిప్రిషియేషన్ అడ్జస్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. పిఏటి ఫైండ్ అవుట్ చేసామంటే అది ఏ మెథడ్ అమ్మా,
మెథడ్ 2 పీబీడిటీ ఫైండ్ అవుట్ చేసావంటే ఇదే మెథడ్ అమ్మా. మెథడ్ 1 పిఏటి ఫైండ్ అవుట్ చేస్తే జస్ట్ నువ్వు మళ్ళీ ఏం చేస్తావు, ఇక్కడ రివర్స్ చేస్తావు. ఏం చేస్తావు అమ్మా, రివర్స్ చేస్తావు. పిఏటి ఫైండ్ అవుట్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ నాన్ క్యాష్ ఐటమ్స్. అదే ఇక్కడ పీబీడిటీ ఫైండ్ అవుట్ చేస్తే ఏం చేస్తావు, ప్లస్ ఆర్ మైనస్ ట్యాక్స్ ఇంపాక్ట్. అంటే ఇప్పుడు థర్డ్ మెథడ్ ఏంటి, జస్ట్ పిఏటి పీబీటీ డీటెయిలింగ్ ఇచ్చాను అంతే. థర్డ్ మెథడ్ అది, అదే నేను ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. థర్డ్ మెథడ్లో ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ కవర్ అయిపోయింది కాబట్టి ఈ ఫార్మాట్లో తీసుకొచ్చాను. ఆ ఫార్మాట్లో ఎందుకు అలా తీసుకొచ్చారంటే అంత డీటెయిల్ పడలేదు, అది ప్రింటింగ్ వాళ్ళు, మా ప్రింటింగ్ వాళ్ళు ఇంత లాజిక్ని టైప్ చేయలేకపోయారు. సో అందుకని సార్ థర్డ్ మెథడ్ నేను కన్సిడర్ చేయట్లా సపరేట్ మెథడ్ కింద. అంటే ఆ పిఎన్ఎల్నే నువ్వు అంటే ఇదిగో ఈ పీబీటీనే డీటెయిలింగ్ ఇచ్చావు, ఇక్కడ ఉన్న పిఏటీనే డీటెయిలింగ్ ఇచ్చావు థర్డ్ మెథడ్లో ఎలా వచ్చింది అని. కాబట్టి నేను థర్డ్ మెథడ్ని కన్సిడర్ చేయొద్దు కానీ అది కూడా కొన్ని క్వశ్చన్స్లో చేస్తాను కాబట్టి అది కూడా ఒక మెథడ్ లాగా తీసుకు. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్యాష్ ఫ్లోస్, అందరు చెప్పాలి. క్యాష్ ఫ్లోస్ ఫార్ములా ఏంటి, పిఏటి ప్లస్ ఆర్ మైనస్ నాన్ క్యాష్. పీబీటీ ద్వారా అయితే ఫస్ట్ ఫైండ్ అవుట్ పీబీడిటీ. ఏంటమ్మా పీబీడిటీ అంటే నాన్ క్యాష్ ఐటమ్స్ అన్ని అడ్జస్ట్ చేసి దెన్ అడ్జస్ట్ ది ట్యాక్స్ ఇంపాక్ట్స్. పీబీడిటీకి నువ్వు ట్యాక్స్ ఇంపాక్ట్స్ అడ్జస్ట్ చేయాలి, అంటే ఇక్కడ ట్యాక్స్ ఇంపాక్ట్ కూడా క్యాలిక్యులేట్ చేసుకో. సో అది కూడా రాద్దామా. క్యాష్ ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు పీబీ ప్రాఫిట్ బిఫోర్ డిప్రిషియేషన్ అండ్ నాన్ క్యాష్ ఐటమ్ పీబీడిటీ. సో నాన్ క్యాష్ ఐటమ్స్ ప్లస్ ఆర్ మైనస్ ట్యాక్స్ ఇంపాక్ట్స్. అంతే, ఫార్ములా లాగా వేసేసాను అనమాట. ఫార్మాట్ వేసాను, ఫార్ములా వేసాను, ఫార్మాట్ వేసాను, ఫార్ములా కూడా వేసాను. మా సిఏసిఎంఏ పిల్లలు ఏది ఫాలో అవ్వాలమ్మా, ఏదైనా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫార్ములా బెస్ట్, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ ఫార్ములాస్ రాయండి. మెథడ్ 2 మెథడ్ 1. మెథడ్ 2లో ఫస్ట్ ట్యాక్స్ బెనిఫిట్ తీసేసుకొని ట్యాక్స్ ఎఫెక్ట్ తీసేసుకుని తర్వాత రివర్స్ చేశాను. మెథడ్ 1లో ఫస్ట్ రివర్స్ చేసి తర్వాత ట్యాక్స్ ఎఫెక్ట్ తీసుకున్నాను. ఏదైనా ఒకటే. అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో ఈ ఫార్ములాస్ని డీటెయిల్గా రాద్దాం. థర్డ్ అనేది మెథడ్ కాదమ్మా, సో దాని డీటెయిలింగ్ ఇద్దాం. ఆ అబ్బాయి కొత్త పిల్లలు కాబట్టి ఆ అబ్బాయి టైం అయిపోతే నాకు ఇన్ఫార్మ్ చేయాలి. సో యాక్చువల్లీ ఇక్కడ అబ్సెంట్ కదా, అందుకని ఇన్ఫార్మ్ చేస్తాడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మన 2 o'clock క్లాస్ ఉంది కదా. అగైన్ ఇది రాశారు అందరూ. సో ఈ ఫార్మాట్స్ అన్ని నెక్స్ట్ రాద్దాం అమ్మా. మా ఏసీసీ వాళ్ళకి ఎక్స్క్లూజివ్ రేపు ఒక క్వశ్చన్ డిజైన్ చేద్దాం. ఏ ఫార్మాట్ చేయాలి మీరు, మెథడ్ 1 చేయాలి, అందుకని ఫస్ట్ రాశాను. జనరల్గా నేను సిఎస్ఈఎంఏ క్లాస్ చెప్పినప్పుడు డైరెక్ట్ సెకండ్ మెథడ్కి వెళ్ళిపోయి అదే చెప్పేస్తాను. సో రేపు ఒక పెద్ద సమ్, జనరల్గా రేపు వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ ఒక సమ్ డిజైన్ చేద్దాం. అది మీకు అసలు సంబంధమే లేదు, ఇంకా మీకు మ్యాక్స్ 5 years, వాళ్ళకి 20 years ఉంటుంది. 20 years ఎక్సెల్ ఎలా చేయాలనేది వాళ్ళ కోసం. మీరు కూడా చూడండి, ఊరికే రేపు ఒక 15 minutes స్పెండ్ చేద్దాం. 20 yearsది ఎక్సెల్ ఎలా చేయాలి క్యాష్ ఫ్లోస్ అనేది రేపు చూద్దాం. సో అప్పుడు అర్థమవుతుంది ఎఫ్ఎం వినాలా, పిఎంఏ చదువుకోవాలా. ఓకేనా, ఓకే, డిస్పస్, బ్రేక్.